ఈరోజు జగదీశ్వర్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పోలీసు రాజ్యం అయిందట. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారట. గురిగింజనట తన కింద ఉన్న నల్లదాన్ని చూసుకోదట. అయ్యా, మీరు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మీ పార్టీలకు రాకపోయినా, మీతోటి మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో మామూలు పోస్టులు పెట్టినా కూడా తీసుకెళ్ళి వారం రోజులు 10 రోజులు పోలీస్ స్టేషన్లలో ఉంచి మరి మీరు హింస పెట్టింది వాస్తవం కాదా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు పోస్టులు పెట్టుడు చూస్తే మరి తెలంగాణ సమాజం సిగ్గుతోటి తలదించుకునే విధంగా ఆ చదువు రానోళ్ళు గ్రామాలలో ఉన్న వాళ్ళను ప్రోత్సహించి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో బూతులు తిడుతూ ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని ఇంత దారుణంగా అనిపిస్తుందంటే ఇంటే వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని కూడా బూతులతోటి తిట్టే సంస్కృతి ఎవడానికి నేర్పించింది జగదీశ్వర్ రెడ్డి? మీరు రాజ్యాంగ పరంగా విమర్శించండి. ఏదైనా మీకు పాలసీలల్లా మీకేమైనా ప్రజా వ్యతిరేక విధానాలు కనపడితే మీరు విమర్శించండి. కానీ ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి కనుక మీరు తిడితే తొక్కి నారదీస్తాం బిడ్డ. మీరు అనుకుంటున్నారు పోలీసు వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ గ్రామాలల్లో ఇలాంటి చీట పురుగుల్ని తొక్కి నారదీయవలసిందిగా కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఏం తమాషాలే, ఏం తిట్టుడా? నీకు భార్య పిల్లలు లేరా? మీ నాయకునికి భార్య పిల్లలు లేరా? వాళ్ళేం పాపం చేసిండ్రు? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే వాళ్ళను సహించాలనా? బిడ్డ జగదీశ్వర్ రెడ్డి, నీకు నీ కార్యకర్తలను హెచ్చరిస్తున్నాం. మీరు ఇలాంటి భాష కనుక వాడితే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆనాడు ఒక ఎస్పీ ఉన్నాడా, ఎస్ఐ నుంచి ప్రమోషన్గా వచ్చిన ఎస్పీ ఒక మీటింగ్లోనే జయహో జగదీశ్వర్ రెడ్డి అన్న దాన్ని నువ్వు మర్చిపోయినావా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు మేము ఎంత మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నామంటే ఐఏఎస్లని, ఐపీఎస్లని ఈరోజు ఎస్పీలుగా, కలెక్టర్లుగా వేసి ఒక అవినీతి లేకుండా, ఒక పక్షపాతం లేకుండా కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనపడుతుంది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి కానీ ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. ఈ ప్రాంతానికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తున్నాయా, అంతకుముందు కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చిందా? ఇలా సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన మొత్తం పాపం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే ఈరోజు ఉన్నది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలని చెప్పి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలను కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా జరిగింది. ఈరోజు రాష్ట్రానికి ఒక గుదిబండగా మారింది. మరి జగదీశ్వర్ రెడ్డి తలకాయ ఉందో లేదో, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, యూరియా ఎవరిస్తారు ఏందని కూడా తెలవకుండా మాట్లాడుతుండు. యూరియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా బీజేపీ నాయకులు చెప్తున్నారు దాదాపుగా 50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా చైనా నుంచి రావాల్సి ఉండే రాలేదు, దాంతో కొరత ఏర్పడ్డది, క్షమించాలని చెప్పి వాళ్ళు అడుగుతుంటే వీళ్ళు మాత్రం అదేదో రాష్ట్ర ప్రభుత్వం పాపమైనట్టు, ఇస్తలేనట్టు మాట్లాడుతున్నారు. ఇలా దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడే ఉంటే ఢిల్లీకి పోయి నిరసన తెలియజేయండి.